ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో నుండి కీలకమైనటువంటి అధికారిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి ఓరి మీ పాసుగల ఏడబట్టిన మీరే ఉన్నారు కదరా. డీజీపీ ఏమో అతనేదో రెడ్డి, ఇతను ముఖ్యమంత్రి ఏమో ఇతనేదో గిడ్డి, ఆ టీటీడీ అతనేదో గడ్డి, ఓరి స్వామి మొత్తం మీరే కదా. నేను ఇవిడైతే మాకు ఎందుకు లేకనే మొత్తానికి అసలు ఏం జరుగుతుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ సిఎస్గా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి చీఫ్ కాదు, చీఫ్. ఎందుకంటే మనం గౌరవించాలి వ్యవస్థలో ఉండేటోళ్ళని. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశారా, తప్పుడు పనులు చేశారా, కులం కోసం చేశారా, మతం కోసం చేశారా, డబ్బు కోసం చేశారా, ప్రమోషన్ల కోసం చేశారా, పదవుల కోసం చేశారా, భయపడి చేశారా, బెదిరిస్తే చేశారా మనకు అనవసరం. బట్ జగన్మోహన్ రెడ్డి కోసం తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 90% అందరినీ ఇన్వాల్వ్ చేశాడు. వాళ్ళందరూ బతుకులు రేపొద్దున రోడ్డు పడతాయి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఘటనలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులకు సహకరించినటువంటి నింద మోసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు వేగంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మొన్నే చూసాం మనం. వెస్ట్ బెంగాల్లో ఏదైతే అక్కడ డీజీపీగా ఉన్నారో ఆ వ్యక్తిని మార్చి కొత్త వ్యక్తిని డీజీపీగా పెట్టారు. సరే రేపో మాపో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా కడప జిల్లాకు చెందినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. అతన్ని కూడా పీకేస్తానేటువంటి టాక్కు నడుస్తూ ఉంది. సరే టాక్కు సంగతి పక్కన పెడదాం, ఖచ్చితంగా లేపుతారు, ఎందుకంటే తప్పుడు పనులు చేశాడు కాబట్టి. అదేవిధంగా మొన్న ఏకంగా ప్రధానమంత్రి గారు సభకు వస్తే బొప్పూడి సభకి చెల్లూరుపేట దగ్గర అక్కడ ఆటంకాలు సృష్టించినటువంటి దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి ఐపీఎస్లను కూడా అనేక మందిని తొలగిస్తారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఏదైతే ఐఏఎస్లు అనేక మంది డెకాయిట్లు 420 ఉన్నారు కొందరు, ఇది చెప్పడానికి ఏం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డితో అనేక మంది జైలు పాలయ్యారు, అనేక మంది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అది ఒక లిస్టు. బట్ ఇప్పుడు తప్పుడు పనులకు సహకరించినటువంటి వాళ్ళు రాబోయే రోజులు తిరుగుతారు, అది ఒక సబ్జెక్టు. అయితే ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు గతంలో చాలా నిజాయితీపరుడుగా ఉన్నారు. లోకేష్ గారు ఐటీ శాఖ సెక్రటరీగా అతన్ని ప్రమోట్ చేయడం జరిగింది. బట్ అయినప్పటికీ కిన్ని ఏముంది బొచ్చు, ప్రతి ఒక్కడు ఏదో ఒక దశలో జగన్మోహన్ రెడ్డి భయపెడితేనో లేకపోతే ప్రలోభాలకు లొంగిపోయారు. అందులో భాగంగా ఇతను కూడా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసేటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు కాబట్టి సరే ఎన్నికల సంఘాన్ని కూడా అడ్డం పెట్టుకొని 20 లక్షల దొంగ ఓట్లు నమోదు చేసి గెలవాలనేటువంటి నీచమైనటువంటి ప్లాన్ చేసాడు. ఎందుకంటే జనం ఓట్లు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి. అయితే సరే అది వేరే సబ్జెక్ట్, అతను కూడా లేపుతారు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా. బట్ ఈ లోపు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇతను గతంలో మంచి ఆఫీసర్ అనేటువంటి పేరు ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఊడిగం చేస్తూ ఉన్నాడు. సరే జగన్ని గతంలో నమ్మినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది జైలు పాలయ్యారు, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా తాను ముఖ్యమంత్రిగా ఉండి తను చేపించినటువంటి తప్పుడు పనులకి అనేక మంది రాబోయే రోజుల్లో జైలు పాలవుతారు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. సరే కేసులు పెట్టండి రా అంటే ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టినటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, రెడ్ బుక్లో పేర్లు నమోదైనటువంటి వేల బతుకులు ఏమవుతాయనేది పక్కన పెడదాం. ఇప్పుడు ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే అంటే వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం ఊడిగా చేస్తే వాళ్ళ బతుకులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుగ్గిపాలవుతాయి. ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేయాలి. సోమవారి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చూడు, హిమాలయాల్యాండ్ అని యూకే నుంచి దగ్గరలో ఉంటుంది, అంటే లండన్ నుంచి పక్కనే ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. ఆడ వ్యవహారం ఏంటంటే ఇతగాడు దోచుకున్నటువంటి డబ్బు లక్షలాది కోట్లు ఆడ దాచిపెట్టుకున్నాడు. ఏదైతే నిత్యానంద స్వామి ఉన్నాడు కదా కర్ణాటకలో, అదే వ్యవహారం ఉంటుంది కదా, అతను ఏదైతే ఒక దీవి కొనుక్కొని కైలాస దేశం అని పేరు పెట్టుకొని సొంత దేశము, సొంత కరెన్సీ, సొంత బొక్క, సొంత బొంగు అని చెప్పి పెట్టుకున్నాడు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా రేపు 24 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక దీవి కొనుక్కొని వెళ్ళిపోయి ఆల్రెడీ కొనుక్కొని ఉంటాడు. అతని గురించి నాకు బలమైన నమ్మకం ఉంది, అతని బతుకు మనకు తెలుసు కాబట్టి. అయితే అతను ఆ దేశానికి అక్కడికి పారిపోయి ఒక దేశం పెట్టుకొని ఇది జగన్మోహన్ రెడ్డి దేశము, ఎక్కడ ఇతనికి నచ్చిన వాళ్ళే ఉండాలి, ఇతని కులం వాళ్ళే ఉండాలి, ఇతని మతం వాళ్ళే ఉండాలి, ఇతనికి నచ్చిన వాళ్ళే ఉండాలి, 420లు, డెక్కాయిట్లు, దౌర్భాగ్యులు, మర్డర్లు చేసిన వాళ్ళు, మారమకాలు చేసిన వాళ్ళు, గంజాయి స్మగ్లర్లు, ఇట్టోళ్ళే మొత్తానికి 420 బ్యాచ్ మొత్తం కూడా అక్కడికి చేరాలి అనేటువంటి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి జారీ చేస్తాడని నేను బలంగా నమ్ముతున్నా. బట్ అతను పారిపోతాడు, ఎందుకంటే లక్షల కోట్లు దోచుకున్నాడు కాబట్టి. బట్ మీ బతుకులు ఏమవుతాయి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిక్కీ కింద ఆల్రెడీ 32 కేసులు ఉన్నాయి, 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, అది మనందరికీ తెలుసు. అదేవిధంగా బాబాయ్ వేసేసినటువంటి కేసులు రేపో మప్పో అడ్డగోలుగా దొరికిపోతా ఉన్నాడు. అదే కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అతని మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉందని టాక్ బలంగా నడుస్తూ ఉంది. ఇదే కాదు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ను బయటకు తీస్తే లక్షలాది కోట్లు దోచుకున్నటువంటి ఘటనలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల 4 సంవత్సరాల 11 నెలలుగా అతను చేసినటువంటి అనేక రకాలైనటువంటి 420 పనులకి రాబోయే రోజుల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జైలు జీవితం గడపాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కనుక కోర్టులు సక్రమంగా విచారించి త్వరితగతిన కనుక శిక్ష ఇస్తే జగన్మోహన్ రెడ్డి జీవితాంతం
జైల్లో గడిపినా కూడా సరిపోనంత ఎక్కువ శిక్షలు అతనికి పడతాయి. ఎందుకంటే ఒక కేసు కాదు, ఒక తప్పుడు పని కాదు. అరే నాయన, దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి దౌర్భాగ్యాన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎమ్మెల్సీ అనంతబాబు ఆ నీచుడికి ఇంకా పార్టీలో స్థానం ఇస్తున్నాడంటే దళితుల మీద తనకు ప్రేమ ఉండే ఎంత ఉన్నది అనేది వాళ్ళు దళితులు గుర్తుపెట్టుకోవాలి. మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకున్నారు, బీసీలని మర్డర్లు చేశారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలని కూడా రాబోయే నెలన్నర రోజులు ప్రజలు గుర్తుపెట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి పంపించాలి.